ఇక సంక్రాంతి సందర్భంగా ఊళ్లకు వెళ్లే వారితో రహదారులు కిటకిటలాడుతున్నాయి. అదనంగా 24,000 వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు. కీసర టోల్ ప్లాజా వద్ద 7 కౌంటర్లను ఓపెన్ చేశారు. నందిగామ బై జంక్షన్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తాత్కాలిక వంతెనపై నుంచి విజయవాడ వైపు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అధికారుల ముందస్తు చర్యల వల్ల సమస్య తగ్గిందని వాహనదారులు చెబుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్న. ఇక మా ఊరికి సంక్రాంతి అని పోతున్నాము. అక్కడ ఎట్లా అంటే బస్సులు కూడా ఫుల్ రష్ ఉన్నాయి. అక్కడే మాకు మినిమం 3,500 అంటున్నారు కాబట్టి మేమేమో వెహికల్ మీద రావాల్సి వచ్చింది అంతే. నేను ఇప్పుడు హైదరాబాద్ గుడ్మల్కాపూర్ అంటే సికింద్రాబాద్ టు శ్రీకాకుళం పోతున్నా. ట్రాఫిక్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు. మొన్నైతే ఫుల్ ఉండే, ఏ వేళైతే ప్రస్తుతానికి నైట్కి అయితే ఏం లేదు. మళ్ళీ ఈవినింగ్ టైంకి ఫుల్ ఉంటుంది రష్. మళ్ళీ ఒక 1 o'clock వరకు ఫుల్ ఉంటుంది. ట్రాఫిక్ పక్కా చేస్తున్నారు, మొత్తం క్లియర్ చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, అవుతుంది కొద్ది. ఎక్కడ ట్రాఫిక్ అనేది ఏం లేదు, క్లియర్గానే ఉంది. ఇప్పుడు పండగ కోసం కోడి పందాలు ఇవన్నీ చూడటం కోసం మా గ్యాంగ్ అంతా బండ్లు వేసుకుని వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి ఇంక ట్రాఫిక్ ఉన్నా కూడా క్లియర్కి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంది. టోల్ గేట్లలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే అవుతుంది. ఎక్కడ ఏ ట్రాఫిక్కి లేదు, ట్రాఫిక్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు. అన్ని టోల్ గేట్లు ఫ్రీగానే ఉన్నాయి, ఎక్కడ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. చాలా ఇంపార్టెంట్ ఇది. మొత్తం ఎక్కడ కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు మొత్తం రోడ్లు ఎక్కడా ఖాళీ లేకుండా మొత్తం అంతా ట్రాఫిక్ తోటి, అంటే ట్రాఫిక్ కాకుండా వెళ్తూనే ఉన్నాయి బండ్లు. 3 o'clock స్టార్ట్ అయ్యాము మేము. ఇంకో 3 hours మేము మా డెస్టినేషన్ చేరుకుంటాము. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం, పలాస్ వరకు వెళ్తాం అన్నయ్య. హైవే మొత్తం ఫుల్ ట్రాఫిక్లో ఉంది. మొత్తం ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఎక్కువ అనకూడదు, బస్సుల కన్నా వెహికల్స్ 4 wheeler ఉందన్నమాట. పర్వాలేదు, బాగానే ఉందన్న, బందోబస్తు ఫుల్గా ఉంది. ఈ వెహికల్స్ ఎక్కువగా వస్తాం వల్ల గుడివాడ, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్ళే మొత్తం కూడా వెస్ట్ బైపాస్ నుంచి పంపించేస్తున్నాం. ఈ లారీలు కూడా సిటీలోకి అలౌ చేయకుండా ఇటు నుంచి వెస్ట్ బైపాస్ నుంచి పంపిస్తున్నాం. గుంటూరు వెళ్ళే కూడా ఇలాగా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. కాజా టోల్ గేట్ దగ్గర ఎక్కేసి వెళ్ళిపోయింది. ఈ సైన్ బోర్డులు పెట్టాం, అందుకని ఎక్కడికక్కడ సైన్ బోర్డులు పెట్టేసి మా కానిస్టేబుల్స్ ఉండి డైవర్షన్ చూపిస్తాం. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇబ్రహంపట్నం రింగ్లో డైవర్షన్ చేస్తున్నారు. అలా హెవీ వెహికల్స్ లోపలికి రాకుండా టోల్ గేట్ల దగ్గర కనుక చూసి దాన్ని బట్టి డైవర్షన్ చేస్తాం. సో పోలీస్ వాళ్ళ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. సో ట్రాఫిక్ కూడా అన్నీ ఆన్ టైంలో క్లియర్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా స్వగ్రామం చేరుకోవడం జరుగుతుంది. టోల్ గేట్ దగ్గర క్రౌడ్ కూడా అంత ఏం లేదు, అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. హైదరాబాద్ నుంచి వస్తున్నాము, గుంటూరుకి వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే ప్రజెంట్ ఏం లేదు, మామూలుగానే ఉన్నారు అంతా. టోల్ గేట్ అంత ఏం లేదు అనుకున్నాను.